హాయ్ ఎవరీవన్. ఈరోజు అసిస్టెంట్ లోకో పైలట్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్‌లో డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అంతమందినే పిలవడం జరుగుతుంది. 2018 నోటిఫికేషన్‌లో లాగా అడిషనల్‌గా 50% లిస్ట్ అనేది తీయడం ఏమీ లేదు. 2018 నోటిఫికేషన్‌లో అది మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో అలాంటిది ఏం మెన్షన్ చేయలేదు. డీవీ అండ్ మెడికల్ అయిపోయిన తర్వాత ఏమైనా పోస్ట్స్ మిగిలినా కూడా అవి మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేయొచ్చు. అంతేగాని నెక్స్ట్ లిస్ట్స్ తీస్తారన్న గ్యారంటీ లేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అలాగే ఫైనల్ మెరిట్ అనేది CBT 2లో పార్ట్ ఏలో 70% మార్క్స్, అలాగే సేమ్ క్యాండిడేట్ పార్ట్ బిలో క్వాలిఫై ఉండాలి. అండ్ రిమైనింగ్ 30% మార్క్స్ వచ్చేసి మన సైకో టెస్ట్ మార్క్స్. పార్ట్ ఏ CBT 2 పార్ట్ ఏ స్కోర్ ప్లస్ సైకో టెస్ట్ మార్క్స్ కలిపి ఫైనల్ మెరిట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందుకోసం మనం ఒక చిన్న అనాలిసిస్ చేసాం. ఇది కరెక్ట్గా ఉంటుందని ఏం లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు ఇనీషియల్ ఇచ్చిన నోటిఫికేషన్లో కంటే తర్వాత మనకి రివైజర్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అందులో మన సికింద్రాబాద్ జోన్కి ఓవరాల్గా 2528 పోస్ట్స్ అనేవి ఇష్యూ చేశారు. అందులో మన సికింద్రాబాద్కి వచ్చేసి 1863, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వచ్చేసి 665. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 సికింద్రాబాద్, అలాగే మన దానిలో మెన్షన్ చేసిన ECOR కలిపి 254 పోస్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 2782 పోస్ట్స్ విత్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కలిపి మనకి రివైజ్డ్ వేకెన్సీస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా టోటల్ స్టూడెంట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సైకో టెస్ట్ వచ్చేసి 15,812 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది 1:8 రేషియోలో సైకో టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేశారు. అయితే ఇప్పుడు నేను ఈ కింద మెన్షన్ చేసిన మార్క్స్ అనేవి మన ర్యాంక్ గురూజీలో ఓవరాల్గా స్టూడెంట్స్ ఇచ్చిన మార్క్స్ బట్టి చిన్న అనాలిసిస్ మాత్రమే. అందులో ఓవరాల్గా 12,000 స్టూడెంట్స్ అనేవి వాళ్ళ యొక్క మార్క్స్ని పోస్ట్ చేయడం జరిగింది. అందులో మనకి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు అన్రిజర్వ్ పోస్ట్ వచ్చేసి 1004 ఉన్నాయి. ఇప్పుడు అందులో ఓవరాల్గా ఆల్ కేటగిరీస్ UR, OBC, SC, ST, EWS అన్నీ కలిపి అందరూ కలిపి గ్రేటర్ దెన్ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు అరౌండ్ 1300 మెంబర్స్ ఉన్నారు. అయితే మనకున్న పోస్ట్ ఎన్ని 1004 మాత్రమే. ఇప్పుడు ఈ 1300 మెంబర్స్ కూడా సైకో టెస్ట్ క్లియర్ చేస్తే ఆబ్వియస్లీ UR కట్ ఆఫ్ అనేది గ్రేటర్ దెన్ 70 ఉంటుంది. కానీ అందరూ క్లియర్ చేయరు కదా. సైకో టెస్ట్లో చాలామంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అది ఎంతమంది ఫెయిల్ అవుతారు అన్నది మన చేతిలో ఏం లేదు, మనం గెస్ చేయలేం కూడా. ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా అది జస్ట్ నార్మల్గా మాత్రమే, మనం గెస్ చేయలేం. కాబట్టి మనం 1:5 రేషియో తీసుకున్నాం, అంటే 5:1 రేషియో తీసుకుందాం. ప్రతి 5గురిలో ఒకరు ఫెయిల్ అయ్యారు అనుకుందాం. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 1300లో ఒక 250-300 మెంబర్స్ పోయినా కూడా మనకి రిమైనింగ్ 1000 పోస్ట్స్కి ఈజీగా కట్ ఆఫ్ అనేది 70 పైనే ఉంటుంది URకి, +or-2 70 +or-2. అలాగే OBC తీసుకుంటే టోటల్ పోస్ట్స్ అనేవి మనకి 643 ఉన్నాయి. అందులో గ్రేటర్ దెన్ 70 అరౌండ్ అప్రాక్సిమేట్లీ 800 పైనే ఉన్నారు. అందులో ఎట్లాగా ఒక 800లో సైకోలో 200 కంటే ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఎట్లా తీసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 70కి అటు ఇటుగానే ఉంటుంది OBCకి కూడా. అలాగే SC తీసుకుంటే టోటల్ పోస్ట్ 398 ఉన్నాయి. అందులో మనకి గ్రేటర్ దెన్ 65 వచ్చేసి అరౌండ్ 250 ఉన్నారు. అలాగే 60 పైన వచ్చేసి 433 ఉన్నారు. ఎట్లా చూసుకున్నా కూడా SCకి కట్ ఆఫ్ వచ్చేసి మనకి 60-65 రేంజ్లో ఉంటుంది, మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ ST చూసుకుంటే 196 పోస్ట్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ 55 181 ఉన్నారు. గ్రేటర్ దెన్ 50 256 ఉన్నారు. ST కట్ ఆఫ్ వచ్చేసి 55కి నియర్ బై ఉంటుంది, +or-2. అలాగే EWS తీసుకుంటే 260 పోస్ట్స్ ఉన్నాయి మనకి. గ్రేటర్ దెన్ 60 వచ్చేసి 300 పైన ఉన్నారు. అందులో చాలామంది కొంతమంది ఫెయిల్ అయినా కూడా కట్ ఆఫ్ అనేది నియర్ బై 60 రేంజ్లో ఉంటుంది. 2018 కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. థర్డ్ స్టేజ్కి
యాప్టిట్యూడ్ టెస్ట్కి యూఆర్కి 60 వాళ్ళని లాస్ట్ క్యాండిడేట్ని పిలిచారు. అలాగే ఎస్సీ వాళ్ళని 41.5, ఎస్టీ వాళ్ళని 34, ఓబీసీ 52.8. అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు. అలాగే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్కి 74 వరకు వెళ్ళిందండి. అంటే అరౌండ్ 14 to 15 మార్క్స్ పెరిగాయి. ఎస్సీ వాళ్ళకి 23 మార్క్స్ పెరిగాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 23 మార్క్స్ పెరిగాయి. ఓబీసీ వాళ్ళకి 18 మార్క్స్ పెరిగాయి. ఇప్పుడు కూడా అంతే పెరుగుతుందన్న గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు సైకో లెవెల్ ఇచ్చిన పేపర్ లెవెల్ని బట్టి, కండిషన్ బట్టి కట్ ఆఫ్ అనేది టీ స్కోరు తగ్గితే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అది కండిషన్ ఎంతమంది పాస్ అయ్యారు అనే దాని మీద ఉంటుంది. అంటే పేపర్ లెవెల్ని బట్టి కూడా ఉంటుంది. అంత ఈజీగా అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టం. జస్ట్ అప్రాక్స్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ అనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు 2024 యాప్టిట్యూడ్ టెస్ట్కి సెకండ్ స్టేజ్ సిబిటీలో కట్ ఆఫ్ వచ్చేసి యూఆర్ 56, ఎస్సీ 38, ఎస్టీ 32, ఓబీసీ 43.8, ఈడబ్ల్యూఎస్ 40, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 30.4. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మన దగ్గర ఎక్కువ డేటా ఉండదు కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాం. మనం ఈ కట్ ఆఫ్ సిబిటీ 2లో కట్ ఆఫ్ పెట్టిన క్యాండిడేట్ లీస్ట్ క్యాండిడేట్ని తీసుకొని ఏదైనా ఒక టీ స్కోర్ని తీసుకొని మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుందో, కట్ ఆఫ్ దానికన్నా పైన ఉంటుంది, మినిమం లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందో చిన్న అనాలిసిస్ చేద్దాం. సపోజ్ లీస్ట్ క్యాండిడేట్కి టీ స్కోర్ 24 అనుకుందాం. యావరేజ్గా 20, 21, 22 ఎక్కువ ఉంటారు టీ స్కోర్ ఎప్పుడు కూడా. 24 అనుకుందాం. లీస్ట్ పర్సన్ యూఆర్లో 56, తన 70% మార్క్స్ ప్లస్ 24 కలిపితే 63. అంటే ఖచ్చితంగా 63 పైనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు యూఆర్ కట్ ఆఫ్. అలాగే ఎస్సీ క్యాండిడేట్ 38 మార్క్స్ తీసుకుంటే 24 టీ స్కోర్తో కలిపి తనకి 51 అరౌండ్ వస్తాయి. అలాగే ఓబీసీ క్యాండిడేట్ 43 మార్క్స్ తీసుకుంటే టీ స్కోర్ 24 కలిపి 47 అరౌండ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 40 మార్క్స్ తీసుకుంటే 24 టీ స్కోర్తో 52. అంటే మినిమం కట్ ఆఫ్స్ ఇవన్నీ. మినిమం రేంజ్ కట్ ఆఫ్ విల్ బి డెఫినెట్లీ మోర్ దెన్ దీస్ వాల్యూస్ 63, 50, 46, 52. ఇప్పుడు ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి యూఆర్కి వచ్చేసి 70 ± 2, 68 నుంచి 72 మధ్యలో ఉంటుంది. ఓబీసీ 66 ± 2 అంటే 64 to 68 రేంజ్లో ఉండొచ్చు. అలాగే ఎస్సీకి వచ్చేసి 60 ± 2, 58 to 62 మధ్యలో. ఎస్టీకి వచ్చేసి 55 ± 2, 53 to 57 మధ్యలో ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 62 ± 2, 60, 62 మధ్యలో ఉండొచ్చు, 64 మధ్యలో ఉండొచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి దాని గురించి పెద్దగా డేటా లేదు కానీ అరౌండ్ 50 అయితే ఉండొచ్చు. లాస్ట్ టైం 47 అరౌండ్ ఉంది. 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే. Thanks for watching my channel. Yours Loco Pilot Suresh. Please like, share and subscribe.